మధ్యాహ్నం భోజన కార్మికుల వెదలు ఈరోజు తీర్చలేనివి. ఒక పక్క ఈ మధ్య కాలంలోనే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మా కార్మికులందరినీ ఎక్కువ భాగం తొలగించి ఈ ప్రభుత్వం తన అనుచరులకు అనుయాయులకు ఇచ్చుకుంది. అయినప్పటికీ ఎవరు బాధపడలేదు. ఇప్పుడు తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఎవరైతే వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని పెట్టినారో వాళ్ళనే ఈరోజు తీసేసి స్మార్ట్ కిచెన్ అనే పద్ధతిలో మండలానికి 2-3 అట్లాగనే నగరంలో ఒక 7-8 భోజన సెంటర్లు ఏర్పాటు చేసి కిచెన్ సెంటర్లు అక్కడి నుంచి పిల్లలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తూ ఉంది. వాటిని విరమించుకోవాలని చెప్పేసి సిఐటియు, మధ్యాహ్న భోజనం కార్మికులు అట్లాగనే ఎస్ఎఫ్ఐ అందరం కలిసి ఈ రోజు ఈ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఇప్పటికే 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు అన్ని మండలాలలో కార్మికులందరినీ కలిసి స్మార్ట్ కిచెన్లను రద్దు చేయాలి. అట్లాగనే ఈరోజు 8 రూపాయలు ఈరోజు పిల్లలకు ఇస్తా ఉన్నారు. అట్లాగనే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు 5 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇది ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఏమాత్రం మెనూ ఛార్జీలు సరిపోవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీసం మెనూ ఛార్జీలు 16 రూపాయలు అప్ టు 10th వరకు, కనీసం 10 రూపాయలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు కూడా మెనూ ఛార్జీలు పెంచాలని, అట్లాగనే కార్మికులకు ఈరోజు 3,000-4,000 వేతనాలు ఇస్తా ఉన్నారు. ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి కనీసం 10,000 రూపాయలు ఈరోజు మధ్యాహ్నం పనిచేసే కార్మికులకు అట్లాగనే హెల్పర్లకు ఇవ్వాలని చెప్పేసి సిఐటియుగా అట్లాగనే మిడ్ డే మీల్ కార్మికులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం, కొనసాగిస్తామని చెప్పేసి సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్వీ నాయుడు తెలియజేస్తారు. ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ విద్యను నాశనం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకొని అనేక రూపాల్లో రోజుకు ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తూ ప్రభుత్వ విద్యను పూర్తిగా నాశనం చేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే వెనకబడినటువంటి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే, ఒకవైపు ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు నారా లోకేష్ గారు నేను ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవడం కోసమే నేను ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అయ్యాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవ రూపంలోకి వస్తే అది పూర్తిగా వ్యతిరేకంగా, పూర్తిగా దానికి విరుద్ధంగా ఈ రోజు నడిచేటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ఈ రోజు ప్రైమరీ స్కూల్ సంబంధించినటువంటి ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు రోజుకు భోజనం పెట్టడం కోసం కేవలం 5 రూపాయలు ఇస్తున్నారు. హై స్కూల్ విద్యార్థులకు కేవలం 8 రూపాయలు ఇస్తున్నారు. ఈ రోజు తలకాయలో మెదడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తే ఒక విద్యార్థికి 8 రూపాయలకు సంబంధించినటువంటి పౌష్టికాహారం ఏ రకంగా వస్తుందని ఈ రోజు మేము సూటిగా అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. కరోనా తర్వాత అన్ని కూడా ధరలు పెరిగాయి. ధరలు పెరిగిన తర్వాత ప్రభుత్వమే ధరలు పెంచింది. కానీ ఈ రోజు ప్రస్తుతం పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఈ రోజు ఏదైతే మెస్ ఛార్జీలు ఉన్నాయో ఆ మెస్ ఛార్జీలు పెంచండి. గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా నాణ్యమైన భోజనం ఇమ్మని అడుగుతున్నాం. ఈ రోజు ప్రభుత్వం నేరుగా తన విధానాన్ని చెప్పుకోకున్నట్టుగా కొంతమంది మధ్య వ్యక్తుల ద్వారా ఈ రోజు గరికపాటి అట్లాంటి వాళ్ళ ద్వారా ఈ రోజు గుడ్డు పిల్లలకు అవసరం లేదు, నాణ్యమైన గుడ్డు కోసమే పిల్లలు పాఠశాలకు వస్తున్నారు అనేటువంటి విషయ ప్రచారాన్ని చేస్తూ ఈ రోజు విద్యార్థులకు ఇచ్చేటువంటి పౌష్టికాహారం గుడ్డును కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నం ఈ రోజు కనపడుతుంది. ఈ రోజు ఇస్కాన్ వాళ్ళకి ఇస్తున్నారు. ఈ రోజు కొన్ని చోట్ల ఆల్రెడీ ఇస్కాన్ వాళ్ళు నడుపుతున్నారు. కానీ ఏ రకంగా నాణ్యమైన భోజనం ఉంది? అనేక రూపాల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. విద్యార్థులు హాస్పిటల్కి వెళ్ళారు. నాణ్యమైన భోజనం లేదని ప్రభుత్వమే అనేక రూపాల్లో తేల్చి చెప్పింది. గతంలో కూడా ఈ టీడీపీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు చెప్పారు. ఇప్పటికైనా సూటిగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, స్మార్ట్ కిచెన్ విధానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలా. అదే విధంగా ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలా, విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయాలని ఈ సందర్భంగా మేము ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. చదువుతున్న విద్యార్థులకు అక్కడ స్కూల్ ఆవరణంలోనే వేడి వేడి భోజనం వండి పెట్టాలని చెప్పేసి 2003లోనే సుప్రీంకోర్టు తీర్పు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్లన్నింటినీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఒక్కొక్క ప్రభుత్వం మారినప్పుడల్లా ఒక్కొక్క రకంగా పేర్లు మారుస్తూనే ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మొట్టమొదటిగా మధ్యాహ్న భోజన కార్మికుల పైనే పడుతున్నారు. ఓ పక్క రాజకీయ వేధింపులతో తొలగింపులు, ఓ పక్క మరో పక్క ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలనే ప్రయత్నం చేశారు. గతంలో కూడా మన దగ్గర నవప్రయాస, అక్షయ పాత్ర వాళ్ళకు కూడా ఇచ్చారు. ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే పిల్లల తల్లిదండ్రులే వెనక్కి తిప్పగట్టగలిగారు. అట్లాంటి భోజనం మాకొద్దు అని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. అదేవిధంగా కార్మికులకు వేతనాలు, అతి తక్కువ వేతనాలు గత 7 సంవత్సరాలు అవుతుంది, ₹1 కూడా వేతనం ఇవ్వడం లేదు. కార్మికుల్లో అతి తక్కువ వేతనం తీసుకుంటున్నది 3,000 వేతనం తీసుకుంటున్నది మధ్యాహ్న భోజన కార్మికులే. అది కూడా సక్రమంగా ఇచ్చే పద్ధతి లేదు. అందుకనే కార్మికులకు కనీస వేతనం, కనీసం వాళ్ళకు ₹10,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నాగమణి, ఏపీ మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి.